వ్యవసాయ బావి మోటార్లు ఎత్తుకెళ్తున్న దొంగలను ఎట్టకేలకు జగిత్యాల రైతులు పట్టుకున్నారు. జగిత్యాలలో లక్షలు విలువ చేసే వందలాది వ్యవసాయ బావి మోటార్లను కొందరు దుండగులు కొంతకాలంగా చోరీ చేస్తున్నారు. మోటార్లు దొంగిలించటంతో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో బావికాడ కాపు కాసిన రైతులు దొంగలను పట్టుకుని చితకబాదారు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, అంటే జగిత్యాలలో కొంతకాలంగా ఈ మోటార్లు దొంగతనం అనేది జరుగుతుంది. 3 నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? సింధూర గత నెల రోజులుగా జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ అర్బన్ ప్రాంతాల్లో వరుస మోటార్లు చోరీ జరుగుతున్నాయి. ఈ క్రమంలో రైతులు చాలా మంది కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అది కొనసాగుతుండగా పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అయినప్పటికీ నిందితులు ఎవరో దొరకలేదు. ఈ క్రమంలో రైతులే నేరుగా రాత్రంతా కూడా వాళ్ళు పొలాల వద్ద ఉంటూనే నిందితులు ఎవరో దొంగలను గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయము లక్ష్మీపూర్ ప్రాంతంలో 3 నిందితులు అక్కడ అంటే స్థానికంగా ఒక వ్యక్తి మొదట వైర్లు కట్ చేసిన తర్వాత నెక్స్ట్ మరొక వ్యక్తి ఇలా 3 వ్యక్తులు కూడా అక్కడ దొరకడం జరిగింది. వెంటనే స్థానిక పోలీసులకు అర్బన్ రూరల్ సిఐ ఆర్ఏ పలిఖాన్ అలాగే ఎస్ఐ సుధాకర్ కి సమాచారం ఇచ్చారు. వాళ్ళు ఇంటికి రావడం జరిగింది. 3 నిందితులు ప్రస్తుతం అదుపులో ఉన్నారు. ఈ సంబంధించి మొత్తంగా ఒక్కొక్క మోటార్ కు సంబంధించి దాదాపు 50,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటుంది. మరి ఈ క్రమంలో ఇంత చోరీ జరిగినప్పటికీ ఆ క్రమంలో అంటే వారికి కొత్త మోటార్ కొనుక్కోవాలంటే కొన్ని సమయం పడుతుంది. ఈ క్రమంలో వారంతా కూడా పూర్తిగా ఎంక్వైరీ చేశారు. వీళ్ళే రైతులే నేరుగా పోలీసులుగా మారి మొత్తంగా 3 నిందితులతో గుర్తించారు. వీళ్ళంతా కూడా నిజామాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. నిజామాబాద్ నుంచి వారంతా కూడా ఇక్కడికి వెళ్ళి అంటే ఈ మోటార్లు ఎత్తుకెళ్లిన క్రమంలో నిజామాబాద్ లో బోధన్ ప్రాంతాల్లో ఈ 2 ప్రాంతాల్లో అమ్మకాలు చేపట్టినట్టు తెలిసింది. మొత్తంగా దాదాపు ఇప్పటి వరకు జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 150 నుంచి 200కు పైగా మోటార్లు అయితే చోరీ జరిగాయి. మరి ఇప్పుడు 3 నిందితులు కూడా జగిత్యాల రూరల్ పోలీసులు అదుపులో ఉన్నారు. పూర్తి స్థాయిలో వాటిని విచారించిన తర్వాత మరి ఎన్ని మోటార్లు చోరీ గురయ్యాయి, ఆ మోటార్లన్నీ కూడా నిజామాబాద్ ప్రాంతంలో అమ్మారా, ఇంకా దీనికి సంబంధించిన చైన్ సిస్టమ్ కొనసాగుతుంది అనేది మాత్రం మనకు తెలవాల్సి ఉంది. సింధూర. రైట్, థ్యాంక్ యూ సందీప్.